అసమానతలు పేదరిక నిర్మూలన ఈ తీర్మానాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ పేరు పేరున సంబోధించలేదని అన్యదా భావించవద్దని వారికి మనవి చేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ దేశ పరిరక్షణ కోసం సైనికుడు నిస్వార్థంగా నిర్విరామంగా ఎటువంటి కృషి చేస్తున్నాడో ఈ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం, ఈ తెలుగుదేశం పార్టీ నాకేం చేసింది అనే సంకుచిత భావన ఏనాడు ఆలోచించకుండా విడనాడి ఈ తెలుగుదేశం పార్టీకి నేనేమైనా చేస్తున్నానా, చేయబోతున్నానా, చేస్తానని నిరంతరము ఆలోచించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అటువంటి కార్యకర్తల కోసం నిరంతరము ఆలోచించే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేయడమే నా అదృష్టం అనుకుంటే 35వ మహానాడులో పాల్గొని ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కలిగింది ఇదేంటే ఇది నా అదృష్టంగానూ పూర్వజన్మ సుకృతంగానూ మొట్టమొదటిగా నేను భావిస్తూ ఉన్నా. సోదరులారా, చాలా చరిత్ర ఒక్కసారి మనం ఆకలింపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాడికి ఆర్థిక స్వాతంత్రం కలిగింది తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఆలోచించండి, ఈ 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈ రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి ఏమిటి? ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అనతకాలంలోనే అధికారాన్ని చేపట్టిన తరువాత ఈ సమాజంలో పేదవాడికి స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం ఏ రకంగా వచ్చిందో ఒక్కసారి బేరీజీ చేసుకుంటే మనకే అర్థమవుతుందని ఈ పేద ప్రజానికానందరినీ కూడా ఈ మహానాడు ద్వారా నేను సవినయంగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు ఆలోచించండి, ఆ మహానుభావుడు పార్టీ పెట్టాడు అంటే రాజకీయం అంటే పేదవాడికి పట్టడన్నం పెట్టాలి, పేదవాడికి కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఇవ్వాలని కూడు గూడు నిట్టు నీడ అనే నినాదంతో ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ మహానుభావుడు దూరదృష్టితో పేదవాడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో ఈ స్వాతంత్రం వచ్చే ఇన్ని సంవత్సరాలైనా ఈ ఆర్థిక అసమానతలు పోలేదు. ఈ పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని ఆనాడు ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆలోచనకు రూపకల్పన నిరంతరము ఆలోచిస్తూ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టే మరి ఈ పేదవాడు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాడు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పింఛను పథకం పెడితే అది అంచెలంచెలుగా 200 రూపాయలు అయితే గత కాంగ్రెస్ వాళ్ళు సుదీర్ఘంగా సాగదీసి 200 రూపాయలు ఈ పెన్షన్ పథకం పెట్టాం, పేదవాడిని ఉద్ధరించామని పదే పదే చెప్పుకునేవారు. ఈనాడు నేను అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రం 16,079 కోట్లు లోటు బడ్జెట్లో ఉంది. అయినా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, ఈ అసమానతలు తొలగించాలి, పేదవాడిని ఆడుకోవాలి, ఆ కష్టం ఏదో నేనే పడతానని ఆలోచించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు పెన్షను 1000 రూపాయలకి 5 రెట్లు పెంచినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా సవినయంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఈ రకంగా మరి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పేదరికం నిర్మూలన చేయాలి, ఈ పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, ఈ పేదవాడికి మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. పేదరికానికి కులం అడ్డు లేదు. ఏ కులంలో పేదవాడున్నా ఆ అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఈ పేదవాడిని ఆదుకోవాలని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఈనాడు అడ్డగోలుగా అడ్డుపడుతున్నటువంటి ప్రతిపక్షం ఉన్నా, పొరుగు రాష్ట్రాల విద్వేషాలు రెచ్చగొడుతున్నా, మరి ఏ హేతుబద్ధత లేకుండా, ఒక శాస్త్రీయం లేకుండా ఈ రాష్ట్రాన్ని విడదీసిన దాని ఫలితంగా 16,079 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న మరి ఈనాడు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదల కోసం ఆలోచిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో మరి ఈ పెన్షన్ కార్యక్రమం మీరు ఆలోచించండి. 5,700 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు. వృద్ధులకి 21,78,841 మంది లబ్ధిదారులు ఈనాడు ఈ రాష్ట్రంలో పొందుతూ ఉన్నారు. వితంతువులు 15,20,82 మంది, వికలాంగులు 5,48,258 మంది, చేనేత కార్మికులు 78,473 మంది, గీత కార్మికులు 13,484 మంది, పేద కళాకారులు కూడా 39,791 మంది. ఇక్కడ పత్రికా విలేకరులు ఉన్నారు. ఏదో మైకు పుచ్చుకుని ఏదో ఊకదంపట ఉపన్యాసాలు ఈ మహానాడులో మేమెవరూ మాట్లాడటంలే. మా దగ్గర సంఖ్య ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది. మరి ప్రతిపక్షం కళ్ళుంటే చూడగలిగితే, చెవులుండి వినగలిగితే ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక్కసారి గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈనాడు ఆఖరుగా ఒక విషయం, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అందులో బీసీ సంక్షేమం. ముఖ్యంగా బీసీలంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలుగా చెప్పబడే ఈ తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమం కోసం 8,832 కోట్లు మరి బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరి అదే రకంగా ఎస్సీ సంక్షేమం 8,724 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 3,100 కోట్లు, ముస్లిం సంక్షేమానికి 710 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమానికి 59 కోట్లు, కాపు సోదరుల సంక్షేమానికి 1000 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 65 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 1,500 కోట్లు. సుమారుగా ఈ ఆర్థిక లోటు బడ్జెట్లో 25,000 కోట్లు ఈ సంక్షేమానికి ఖర్చు పెడుతుంది అంటే పేదల మీద ఉన్నటువంటి అభిమానం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి మీరు ఆలోచించండి అని మనం చేస్తూ ఉన్నా. అందుకే తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమం గురించి నిరంతరము ఆలోచించే పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి కాంగ్రెస్ గురించి కూడా ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి. చాలా రాజశేఖర్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పేవారు బీసీలను ఉద్ధరించామని. ఏమి ఉద్ధరించారని ఈ సభాముఖంగా ఈ మహానాడు ద్వారా ఈ కాంగ్రెస్ నాయకుల్ని, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నాయకుల్ని నేను అడుగుతూ ఉన్నా. ఆనాడు మరి ఒక్కసారి చూస్తే ఈ బీసీ సంక్షేమానికి రాజశేఖర్ రెడ్డి గారి బడ్జెట్లో 2% నిధులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య నిర్భాగ్య పరిస్థితి. దీనికి సమాధానం వారికి చెప్పాలని కూడా ఈ సభ ద్వారా నేను నిలదీస్తూ ఉన్నాను. మరి ఒక్కసారి ఆలోచిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల్లోని బీసీ సంక్షేమానికి 4,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ఇక్కడ రికార్డులు ఉన్నాయి. మరి తెలుగుదేశం ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లోని ఈ బీసీ సంక్షేమానికి 14,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి బీసీల గురించే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవాడు గురించి నిరంతరము ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి నేను గుర్తు చేస్తూ, మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో
ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తొలగించి పేదరిక నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ మరి చక్కటి అవకాశం కల్పించినటువంటి నాకు మరి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనా మరి ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే సంకుచిత భావన ఎవరికైనా ఉంటే విడనాడి ఈ పార్టీలో పనిచేయడమే అదృష్టం. ఈ పార్టీకి నేనేమైనా చేస్తున్నానా లేదా, ఈ పార్టీకి నిరంతరము ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలి, ఈ పార్టీని పటిష్టవంతం చేయాలని ఆలోచన మార్గంలో ముందుకు నడవాలని చంద్రబాబు నాయుడు గారు అడుగులో అడుగు వేస్తూ ఆయనకి అండదండలు ఇస్తూ ముందుకు ఈ పార్టీని నడిపించాలని మీ అందరినీ చేతులు జోడించి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పెద్దలు గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా గౌరవనీయురాలు శ్రీమతి అనిత గారిని, పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, మన ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్రప్రదేశ్కు ఒక దిక్సూచిలా పనిచేస్తూ నిరంతరం కూడా శ్రమజీవిగా మనందరి నాయకుడిగా వెలుగొందుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా నడుచుకుంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 35వ మహానాడులో మాట్లాడే అవకాశం కల్పించినందుకు, ఈ మహోన్నతమైన మంచి వేదిక మీద మాట్లాడే అవకాశం, దట్టు పేదరిక నిర్మూలన ధ్యేయంగా పెట్టుకున్న మన నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో అదే ఉద్దేశంతో ఈరోజు పేదరికము లేని నవ సమాజాన్ని నిర్మించే దిశగా ఈరోజు ముందుకెళ్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించే మంచి అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారి వారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కార్యకర్తలే బలంగా, కార్యకర్తలే ఊపిరిగా ఈరోజు 35వ మహానాడుని మనం జరుపుకుంటున్నామంటే సుమారుగా 83వ సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి ఈరోజు జాతీయ పార్టీగా ఎదిగిందంటే అది కేవలం పార్టీ కార్యకర్తల యొక్క దిశా నిర్దేశం, వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ యొక్క రక్తపు చుక్కల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం. కార్యకర్తల నీడ, కార్యకర్తల బలం, కార్యకర్తల ఊపిరి లేకపోతే ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు గాల్లో కలిసిపోయిన వైనం మనందరం చూసుకున్నాం. కానీ మీరందరూ కూడా ఈరోజు భుజాన వేసుకొని ఈ పార్టీని, ఈ పార్టీ సిద్ధాంతాన్ని దేశం మొత్తం మీద నలువీధుల్లోని కూడా చాటి చెప్తున్నందుకు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్థిక అసమానతల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎటువంటి రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. సుమారుగా పేదరికంలో అట్టడుగుతున్న ప్రజలను చూసి ఇంచుమించుగా బాధపడి పేదరికంలోని నవ సమాజ నిర్మాణం గురించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉన్న ఉద్దేశంతో సిద్ధాంతాన్ని పనంగా పెట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన ఈ పార్టీని చూసి ఇంచుమించుగా 90 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుపోయిన వైనం మీ అందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి ఏకైక సిద్ధాంతం ఏంటంటే పేదరికం ఉండకూడదు, పేదరికంలో నవ నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లోనే 2 రూపాయలకి కిలో బియ్యం ప్రవేశపెట్టి ఇంచుమించుగా పేదలందరూ 3 పూటల భోజనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని అదేవిధంగా ఈ రోజు ఇంతవరకు కూడా తీసుకొచ్చి మనందరికీ కూడా ఈ రోజుకి కూడా అదే సిద్ధాంతాలని తనదైన శైలిలో ముందుకు నడిపించుకుంటూ ఇంకా పేదరికం లేని నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తాలూకా సహాయ సహకారాలు కూడా అందించాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా మనందరికీ తెలిసిందే 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి 200 రూపాయల పెన్షన్ నుంచి 1000 రూపాయల పెన్షన్ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కార్యకర్తకి కూడా తెలిసిన విషయమే. కానీ మీ అందరికీ తెలుసుకోదగ్గ విషయం మరొకటి ఉంది. ఈ రోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు
బీసీ సంక్షేమం గురించి కానీ, ఎస్సీ సంక్షేమం గురించి కానీ, ఎస్టీ సంక్షేమం గురించి కానీ, ఇన్ని సంక్షేమ పథకాల గురించి ప్రవేశపెట్టినప్పుడు కూడా మనం ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒక బ్రాహ్మణ సంక్షేమ శాఖను కూడా ప్రవేశపెట్టి ఎక్కడ కూడా పేద బ్రాహ్మణులు అన్న వాళ్ళు కూడా ప్రతి విషయంలోని కూడా ముందడుగు వేయాలని, అభివృద్ధి సాధించాలని వాళ్ళని దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు బీసీ సంక్షేమ శాఖలో ఇందాక మన పెద్దలు చెప్పినట్టు సుమారుగా 8,800 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రవేశపెట్టి బీసీ సప్లైన్ లో కానీ, బీసీకి సంబంధించిన సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి బీసీ వాళ్ళు కూడా ఆర్థికంగా పురోభివృద్ధి జరగాలని, పేదరికం లేకుండా చేయాలని నిర్ణయించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారే. ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెడుతున్నాం. ఎస్పెషల్లీ ఎస్సీ సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసిందే. ఎస్సీ సప్లైన్ అప్పట్లో ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ, ఆ విషయం మనందరికీ తెలిసిన విషయం. ఈ ఎస్సీ సప్లైన్ ని కూడా గత 10 సంవత్సరాల్లో తొంగల తొక్కి సుమారుగా నిర్వీర్యం చేసి ఎస్సీ సప్లైన్ నిధుల్ని దారి మళ్లించిన ఘనత ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. తిరిగి దానికి పునర్జీవం కల్పించింది మన నాయకుడు, మన తెలుగుదేశం పార్టీ అధినేత, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పడానికి ఈరోజు చాలా గర్వపడుతున్నాం. సుమారుగా ఎస్సీ సప్లైన్ నిధుల్ని 91% పూర్తి చేసి ఈరోజు ఎస్సీ వార్డులు ప్రతి వార్డుల్లోనూ కూడా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి మంచి సౌకర్యం కానీ, గృహ నిర్మాణ సౌకర్యం కానీ ప్రతిదీ కూడా మనం ప్రవేశపెడుతున్నామంటే ఆ ఎస్సీ సప్లైన్ పరంగా మనం ప్రవేశపెట్టినందుకు, ఎస్సీ సంక్షేమం కూడా ప్రవేశపెడుతున్నందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎంతో మంది ఎస్సీ కులంలో పుట్టి చదువుకోలేని పిల్లలు, చదువుదాం ఉన్న విదేశాలకు వెళ్ళని పిల్లలకి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా మన విదేశాలకు తీసుకెళ్లి విదేశాల్లో చదివించుకుని ఏర్పాటు కలిగజేసి ఈరోజు ఎన్నో సప్లైన్ నిధుల్ని కానీ, సబ్ కమిటీలో ఉన్న ప్రతి ఆమోదించబడిన ప్రతి పనులు కూడా ఎస్సీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ, ఎస్సీకి సంబంధించి సంక్షేమ శాఖకు సంబంధించి లోన్లు ఏర్పాటు చేయడంలో కూడా, సబ్సిడీకి తోడు లోన్లు ఏర్పాటు చేయడంలో కూడా ఈరోజు ఎస్సీలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇదన్నీ ఒక ఎత్తైతే పేదరికము, ఆర్థిక అసమానతలతో రూపుమాపాలంటే ఒక మహిళలకే సాధ్యమవుతుంది. అటువంటి మహిళలకి పెద్దపీట వేసిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు రైతుల రుణమాఫీ ఎంత కర్డ్సున్న నాయకుడిగా చేశారో చాలా మంది నాయకులు అన్నారు. రైతుల రుణమాఫీ చేయలేము, రైతుల రుణమాఫీ సాధ్యం కాదన్న నాయకులకి నేను చేస్తాను, నేను చేసి చూపిస్తానని చెప్పి రైతుల రుణమాఫీ చేసి సుమారుగా 24,500 కోట్ల రైతుల రుణమాఫీ చేయడానికి సిద్ధపడిన నాయకుడు. అందులో ఒకటో రకం భాగంగా 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ సంబంధించి డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా 10,000 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి దాని ప్రకారంగా రైతుల రుణమాఫీ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా అంగన్వాడీ డ్వాక్రా రుణమాఫీ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చెందించడానికి ఎంతో దోహదపడుతున్నారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల గురించి తెలుసు మనందరికీ. అంగన్వాడీ కార్యకర్తలకు పెద్ద బూచిలా చూపించి రకరకాలుగా మన ప్రభుత్వాన్ని ఎంతో నిలదీయాలని చాలా రకాలైన విన్యాసాలు చేసిన మహా నాయకులు. వాళ్ళ నాయకులు అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, వాళ్ళందరినీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా 4,700 రూపాయలు ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పేదరికంలోని కానీ ఈ సంక్షేమంలో కానీ ఒకటే మనందరికీ నినాదం. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో మనందరం కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనందరిది ఒకే నినాదం కావాలి. ఈ రోజు ఒక మంచి తీర్మానాలను పెట్టే వేదికగా, ఒక మంచి కార్యక్రమానికి వెళ్లే దిశగా మనందరూ వెళ్తున్నందుకు, ముఖ్యంగా కార్యకర్తలుగా ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధులుగా మీరందరూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఒక సంకల్పాన్ని తీసుకోవాలి. ప్రభుత్వం పనిచేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పేదరికంలో మగ్గుతున్న ప్రజలందరికీ మనం అందజేయగలిగితే కంపల్సరీగా ఈ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తొలగుతాయని నేను అనుకుంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ బలపరుస్తూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ విజ్ఞప్తి అండి. ఈ